నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే సత్తెనపల్లి సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గాని, కొంతమంది మహిళా నాయకులు కానీ వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అందరూ స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు లక్ష్మీ పార్వతి గారు కూడా స్పందించడం జరిగింది. అయితే ఆవిడ స్పందన కొంచెం డిఫరెంట్ గా ఉందని అనుకోవాలి. లోకేష్ గారిని ఆ, వాడు వీడు అని మాట్లాడడం, షాడో సీఎం అనడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక వేస్ట్ ఫెలో, సనాతన ధర్మం అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్. నమస్తే సార్, వయసులో చిన్న వల్ల అయ్యి ఉండొచ్చు, బట్ కానీ ఆయన ఒక మంత్రి, నారా లోకేష్ గారు ఒక సీఎం కొడుకు. ఆయన పట్టుకొని ఆవిడ ఒక ప్రెస్ రిలీజ్ లో, అంటే మీడియా ముఖంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నమస్తే అండి. మీకు అలాగే ఐకాన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే సార్, లక్ష్మీ పార్వతి అనే ఏం చదువుకున్నాడు, ఆయన డిగ్రీలు ఏంటి? 95,000 మెజార్టీతో మంగళగిరిలో గెలిచాడు. ఓడిపోయినా అదే నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావమ్మా? అసలు వైఎస్ఆర్సీపీకి నీకేంటి సంబంధం? నువ్వు తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టుకొని నడపలేక మూసేసుకున్నావు. ఆ మూసుకొని కూర్చోవచ్చుగా. మళ్ళీ ఇందులో చేరి వాళ్ళు వాడు వీడు ఈమెదో పెద్ద పాండిత్యం తెలిసినట్టు ఈమె మొన్న చేసిన నిర్వాహకం నాగార్జున యూనివర్సిటీలో మొత్తం బయటపడింది. ఈ బోకస్ వ్యవహారాలన్నీ కూడా ప్రజలకు తెలియదని చెప్పి అనుకుంటుందామా? నువ్వేం చేసావు గతంలో? హార్మోని వాయించుకొని కూర్చుందాన్ని. ఎన్టీ రామారావు పంచన చేరి ఏదో ఇక ఆ వయసులో ఆయన్ని ఏం చేసావో ఏంటో వెలుగులోకి వచ్చావు. లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివి? అసలు నువ్వు లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతుంటే అసలు నీకేమైనా బతికిందా? నువ్వు మాట్లాడటానికి వస్తావా? అసలు జగన్మోహన్ రెడ్డికి కిలోకి క్వింటాల్కి తేడా తెలీదు. మొన్న వెళ్ళి పొగాకు రైతుల కోసం పొదిలి వెళ్ళి మా హయాంలో కిలో 36,000 కొన్నామంటాడు. ఆ పక్కన సుబ్బారెడ్డి కిలో కాదా కింటా అని అరుస్తున్నా సరే మళ్ళీ కిలోనే అంటాడు. కిలోకి కింటాకి తేడా తెలియనోడు జగన్మోహన్ రెడ్డి. అతనికి చెప్పమ్మా నువ్వు పాఠాలు. అతని చరిత్ర రాయి, జీవిత చరిత్ర మొత్తం గొడ్డల వేటి దగ్గర నుంచి, బాబా హత్య దగ్గర నుంచి మొత్తం రాయి. 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుని వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం చరిత్ర రాసి పెట్టు. నువ్వేంటో అనుకున్నావు ఆయన ఏదో ఇచ్చేస్తాడని చెప్పి. ఏమి ఇచ్చాడు నీకు? అదేదో అధికార భాష సంఘం చైర్మన్ ఇచ్చాడు. నువ్వేదో అక్రమంగా నాగార్జున, అసలు నువ్వు మాజీ ఎమ్మెల్యే, నువ్వు సెక్రటరేట్కి రా. ఎవరిది సెక్రటరేట్? ఒక మనిషి కూడా, ఒక కారు కూడా ఉండదు కాదు. ఇవాళ చూడు, మంత్రులందరూ ముఖ్యమంత్రితో పాటు సెక్రటరేట్లో కూర్చుంటున్నారు. జనాలు పాసులు తీసుకొని వివిధ మంత్రిత్వ శాఖలకు వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. మంత్రుల్ని, ఆఫీసర్ని కలుస్తున్నారు. కళ్ళుండి చూడమ్మా వెళ్ళి. నువ్వు ఊరికనే ఏదో సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉంది కదా, నేను మాట్లాడితే రాస్తారని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే 11 సీట్లకి పరిమితి చేసిన సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ ఇంకా తగ్గుతున్నమ్మా అని వచ్చేస్తున్నారు. మీరు తల కింద కాళ్ళు పెట్టినా సరే, కాళ్ళు పైకి పెట్టినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు కానీ, మీ వైసీపీ నాయకులు కానీ, ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం ఎవరు? ఇవాళ రోజు 6 సంవత్సరాలు అయింది ప్రజావేదిక కూల్చేసిన రోజు. ఏమయ్యామమ్మా ఆ రోజు? ప్రభుత్వ డబ్బుతో 8 కోట్లతో ఖర్చు పెట్టిన వేదికని 24 గంటల్లో కూల్చమని చెప్పాడే. ఇది తప్పున అయినా
అని ఆ రోజు చెప్పలేకపోయావా? అది ప్రభుత్వందయ్యా, నువ్వు కూర్చోకూడదయ్యా అని చెప్పలేకపోయావా? చెప్తే ఉండేది నీకు సినిమా. కాబట్టి మీరు ఆ రోజు మూసుకొని ఇప్పుడు ఏదో పెద్ద మాట్లాడుతున్నారు వచ్చి, తగ్గండి ప్రజలు మూసి కాండ్రించి ఉమ్మొస్తున్నారు. సరే, అది ఇంతవరకు పరామర్శించే క్రితం బెట్టింగ్లు కాసి ఓడిపోయాడు విగ్రహం కట్టించి వెళ్ళి ముగ్గురిని చావగొట్టావు నువ్వు. సింగయ్య కుటుంబానికి పరామర్శ చేసి 2 కోట్లు 3 కోట్లు ఇవ్వయా, నువ్వు దోచింది బోళ్ళది డబ్బు ఉంది కదా. పుష్ప సినిమా రిలీజ్ లో అల్లు అర్జున్ ఏమి తొక్కి చంపలా ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని. ఆ తొక్కి స్లాట్ లో వాళ్ళు పడిపోయారు. ఆ అమ్మాయి చనిపోయింది. ఆ పిల్లవాడు ఇప్పటికి కూడా కిమ్స్ లోనే ఉన్నట్టున్నాడు. మేమంతా డిమాండ్ చేశాం. ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు, తల ఒగ్గి 2 కోట్లు ఇచ్చాడు. కేసు కూడా పెట్టారు. ఒక రోజంతా, ఒక రాత్రి అంతా చంచల్ కూడా జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. మరి నువ్వు ఆ కారులోనే ఉన్నావు కదా. ఆ కారు పర్లాంగ్ ఈడ్చుకెళ్ళింది కదా మనిషిని. నీకు తెలీదా? ఆ మాత్రం బాధ్యత లేదా? దిగి వస్తున్నటువంటి అంబులెన్స్ లో ఎక్కించి పంపించాలన్నది లేదా? కనీసం రిటర్న్ లో అయినా సరే ఆ కుటుంబం గురించి అది 10 లక్షల రూపాయలు అంటే మనిషి ప్రాణం జగన్మోహన్ రెడ్డికి 10 లక్షలు విలువ. అంతకంటే ఎక్కువ రూపాయి ఎదుర్చదు. నువ్వు డిమాండ్ చేయమ్మా. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి 2 కోట్లు ఇచ్చాడు అల్లు అర్జున్, నువ్వు కూడా 2 కోట్లు ఇవ్వు. అతను ఎవరో ఓ రెడ్డి కూడా చనిపోయాడు కదా ఊపిరాడక, అతనికి కూడా 2 కోట్లు ఇవ్వు అని చెప్పి నీకు దమ్ము ధైర్యం, నీకు ఏదో ఇంకిత జ్ఞానం ఉంటే అలా డిమాండ్ చేయి. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, లోకేష్ పని అయిపోయింది. ఏంటి మూలుగుడు మాటలు ఇవి? ఎవరు చూస్తున్నారు, ఎవరు వింటున్నారు? మీరు అలాగే మాట్లాడుకుంటుంటారు. 29లో కూడా మళ్ళీ కూటమి గెలుస్తుంది. ఆ తర్వాత అడ్రస్ కూడా ఉండదు. ఇప్పుడే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే జెండా ఎత్తేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తగ్గమ్మా, తగ్గు. నీ గురించి నువ్వేంటో అసలు నువ్వు తెలుసుకొని నా పరిస్థితి ఏంటి, నేనేంటి, నేను ఏం మాట్లాడితే ఏది బాగుంటుందని చెప్పి ఆలోచించుకొని మాట్లాడటం నేర్చుకో. ఏమైనా కాస్త నీకు వయసు రీత్యా ఒక 70-75 ఉంటాయి కదా, ఆ అనుభవంతో 4 బుద్ధులు నేర్పించు జగన్మోహన్ రెడ్డికి. ఇలా కాదే చేయవలసింది. ఓ 2 కోట్లు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి పరామర్శించు. బెట్టింగ్ లో కాసిన విగ్రహం కడితే కాదు వెళ్ళేది. పోలీసులు నీకు 11 వాహనాలు కార్యమై ఉంది. 3 వాహనాలు వెనక్కి ఇచ్చారు. 100 మందితో వెళ్ళమన్నారు. ర్యాలీకి అని పర్మిషన్ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? రోప్ పార్టీ కంటిన్యూగా పెడతారా? రోప్ పార్టీ విజయవాడ నుంచి సత్తెనపల్లి దాకా రోప్ పట్టుకొని పోలీసులు పరిగెడతారా? గవర్నమెంట్ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ ఇస్తే కాదని ప్రైవేట్ వెహికల్ ఆ సెక్యూరిటీకి పంపించిన వాడిని తన సామాజిక వర్గం అని చెప్పేసి ఆ డ్రైవర్గా పెట్టేసుకున్నాడు. చెప్పారు పోలీస్ పర్మిషన్ ఉన్నంత వరకే వెళ్ళాలని. నువ్వు అతిక్రమించేసే ఇరుక్కున్నావు. వాళ్ళ అడుసు దొక్కనేలా కాలు అనేటువంటి సామె ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాడమ్మా. నువ్వు ఆ శ్యామల వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కడికి 1 రూపాయి విధించడు. 1 కోటి రూపాయలు ఇస్తా అన్నాడు విజయవాడ వరదల్లో. 1 రూపాయి ఇవ్వలా, ఎక్కొట్టాడు. ఇవన్నీ కూడా జనాలు తెలియదని అనుకుంటున్నాడు. ఏంటో మీరు మీ మూలుగుడు ఆపండి. ఆపి అతనికి 4 మంచి మాటలు చెప్పి నేర్పించండి. ఓకే సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.